జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి 35వ వార్డులో సోమవారం రామమందిరం సమీపంలో 13 లక్షల రూపాయల వ్యయంతో మున్సిపల్ నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరన్నర కాలం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగిందని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల అభివృద్ధితో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు తదితరులు వాటర్ పైప్ ఈరోజు ఈ ప్రాంతంలో నేను ఏ గారిని కొడుతున్నా, ఈ వాడకట్టుకు పుట్టిన బిడ్డగా ప్రతి సంధి కూడా మోరీ కావాలి. ఇప్పుడే అయ్యగారులు అడిగిన వేరే సందులో కూడా మోరీ డ్రైన్ అని చెప్పి బిల్లు అని చెప్పి అన్నీ కూడా చేయాలి. గతంలో కూడా చేసిన మా సీనా ఉన్నాడు, అక్కడ చిన్న సంధి ఉంటే కూడా సంధిలో కూడా పైప్ లైన్ వేసి బిల్లు వేసినట్టున్నాం వెనుకకు. ఇట్లా ప్రతి కాడ కూడా అన్ని తీరులో చేద్దాం, అందరు సహకారం తీసుకొని. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి, చూద్దాం. ఇంక ఎలక్షన్లు ఎప్పుడవుతాయో తెలియలేదు. ఇప్పటికే రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలకు అతీతంగా చేద్దాం. మా మహిళా సోదరి వాళ్ళు చాలామంది ఉన్నారు. రజిత గారు, మరి మా మహిళా సోదరి మనులు అదేవిధంగా మనం మగవాళ్ళం కావచ్చు, అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఇవాళ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది. రోడ్ల వెడల్పు చెప్పిన ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది. ఆ ప్లాస్టిక్ అంతా ఒక మహమ్మారి అవుతుంది. మీరందరూ కూడా మనం అందరం భగవద్ బంధువులం, ధర్మాన్ని నమ్మేటోళ్ళం. మరి భూమి అంటే ఏంది మనకు చెప్పు. భూదేవి, గాలి, వాయుదేవుడు ఏం చేస్తున్నాం, అటు కాలుష్యం చేస్తున్నాం, భూమిని కూడా కల్మషం చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కరగది, కాలది, మురగదు. కాల పెడితే గాలిలోకి పోతుంది, మనందరూ కూడా చెడవుతున్నది. అంటే మనం తప్పకుండా ప్లాస్టిక్ అనే భూతాన్ని పక్కనే చేసి ఇక వాడంది తప్పదు. ఇక అది నువ్వు బ్యాన్ చేయటరు. మొన్న ఒకసారి బాగా తాగి పోలీసులకు దొరికాడు. పోయి నీ గంత తాగి ఎందుకు నడుపుడన్నా సార్ వాళ్ళకి చెప్పి మొత్తం మందే బంద్ చేయించినట్టు ఆ సోయలు అన్నట్టు అవన్నీ నా చేతులు ఉంటాయా? ఇప్పుడు ప్లాస్టిక్ మొత్తం బంద్ చేసి నా చేతులు ఉంటుందా? 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి ఒక డబ్బా కొనుక్కొని ఈ ప్లాస్టిక్ ఇట్లాంటివి వేరే అయ్యింది, తడి చెత్త వేరే అయ్యింది. ఈ మాకు రోడ్లు మోర్లు కావాలంటే ఈ ముచ్చట్లు చెప్పిపోతుంది అనుకోకూరి. అది కూడా అత్యంత ముఖ్యం. సపాయన రాకపోతే మీరు ఇంట్లో ఉండగలుగుతారా? ఎంత మంచి రోడ్ వేస్తా. మరి ఈ సపాయన ఏం చేయాలి? తీసుకుపోయి ఎట్లా పెట్టాలి? మన చేతిలోకి గుచ్చుకోపోతే. రెండవది అక్కడ వాళ్ళు రానియరు. కాబట్టి దయచేసి మేము అందరిని కోరుతా ఉన్నా, మన బాధ్యత మనం నిర్వహించాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు గెలిపించిన మేము చేస్తాం, అధికారులు వాళ్ళు పనిచేస్తారు. తప్పకుండా ఈ రామాలయాన్ని కూడా మంచి అభివృద్ధి చేసుకుందాం. బ్రాహ్మణ సంఘంలో బ్రాహ్మణులకు ఇక్కడ సంఘం భవనం లేదు, ఏది లేదు. ధ్యానం చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి వాళ్ళతో పాటు హిందూ బంధువులు ఎవరైతే మనం ఉన్నారో, ఆడబిడ్డలు మొక్కులు చెల్లించుకుంటారో, మగవాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉంటారు. అందరూ కూడా అనువుగా నా వంతుగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. గతంలో మూలదాకా పాడుపడ్డట్టుండే సాఫ్ చేసినాం. ఇక మధ్యలో ఎలక్షన్లు వచ్చినాక ప్రభుత్వాలు మారినాయి. నా పరిస్థితిలో మీకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ఉంటున్నాం. కలిసి ఉండడం వల్ల ఏమొచ్చింది అంటే, ఖచ్చితంగా ఇలా బల్ల గుద్ది చెప్తున్నా 50 కోట్ల రూపాయల పనులు జగిత్యాల పట్టణంలో ఈ ఏడాది అర్థంలో 50 కోట్లు, 34 కోట్ల ఒక్క డబుల్ బెడ్రూమ్ కాలనీ. రోజు పనులు అయితేనే ఇవ్వాలి. నన్ను కాంట్రాక్టర్లు ఏళ్ళు తంగెత్తున్నారు. ఈ వాడకట్టి మొదలుపెట్టు, పని మొదలు పెడదాం, ఆడ మొదలు పెడదాం అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ రెడీ. మళ్ళీ 15 కోట్లే మనం మంజూరై టెండర్లు అయినాయి. ఆ కాంట్రాక్టర్ కూడా 92 పార్కులనే తొందరగా స్టార్ట్ చేద్దాం సార్ అంటారు. ఇట్లా ప్రతి వాడకు నిధులు వచ్చి ఇక్కడ కూడా వచ్చినాయి. మళ్ళీ 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. 50 కోట్ల కోటి రూపాయలని ఇక్కడ ఖర్చు పెడదాం. మా బ్రాహ్మణ మిత్రులు కావచ్చు, పద్మశాలి మిత్రులు కావచ్చు, మా బుకోలు, కాపోలు, మా విశ్వబ్రాహ్మణులు, ఇక్కడ చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉంటారు, మోచే వాళ్ళు ఉంటారు, మన దూదేకుల వాళ్ళు ఉంటారు. నాకు తెలుసు కదా ఈ ప్రాంతం అంతా, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు చెప్పండి, తప్పకుండా అద్భుతంగా చేద్దాం. కానీ మీ బాధ్యత కూడా మీరు నిర్వహించాలి, కొంత ఎంకరేజ్ కట్టుకోవాలి.
విన్నారా? ఇక మన రాజకీయ నాయకులు కూడా ముందుగా వెనుక కట్టుకొని తట్టం పారలు వారేసి ఇంటికి వచ్చి దండం పెట్టినాక మళ్ళీ కట్టుకో అంటే అది కొద్దిగా కరెక్ట్ కాదు. బ్రాహ్మణ వీధిలో సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునేటువంటి వేద పండితులు ఉన్నటువంటి ఈ వార్డులో గత 2 దశాబ్దాల క్రితమే వారు నా ఇంటి నుంచే ఈ వార్డు ప్రారంభమవుతుందంటే అక్కడి నుంచే గణపతి పూజ ప్రారంభమైంది. ఎందుకంటే 2 దశాబ్దాల క్రితమే ఇక్కడ అభివృద్ధి ప్రారంభానికి కారకులయ్యారు. ఆ రోజు కౌన్సిలర్గా పోటీ చేసిన సమయంలో ఇంటింటా తిరిగి అభివృద్ధి చేస్తాం రాజకీయాలకు అతీతంగా అని చెప్పేసి ముందుకొచ్చి ఆ రోజే మనకు ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన సంఘంకు బ్రాహ్మణ సేవా సంఘం కానీ ఇతర సంఘాలకు కానీ అభివృద్ధికి పాటుపడుతూ ఈ ప్రాంతంలో అంటే ఓల్డ్ సిటీ అని అనుకుంటున్నాం. ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి రామాలయం సంబంధించినటువంటి ఆ భవనాన్ని తీసివేస్తే అందరికీ అనువుగా ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు రావడం, టీటీడీ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి వాటికి అభివృద్ధికి కారకులై ఈరోజు దాదాపు అంటే నేను చెప్పుకోవడం ఒక 10 మందిలో ఒక మంచి పని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 13 లక్షల రూపాయల వ్యయంతో ఈ రోడ్డు ఇక్కడి నుంచి చేస్తున్నామంటే 2 దశాబ్దాల తర్వాత ఈ రోడ్డు ఇక్కడ ప్రారంభమవుతుందంటే దానికి ఈ సందర్భంగా మనం ఈ వార్డు ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, దాన్ని మనం ఒప్పుకుంటాం. దానిలో కూడా మనం భాగస్వాములు అయినందుకు వారికి మరోసారి ఈ వార్డు సభ్యుడిగా ఈ వార్డులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా తను మాకు ఒక ఆప్తుడిగా మనందరి ఆత్మీయుడిగా ఇప్పుడు నడుస్తూ అభివృద్ధిలో పాటుపడుతున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో వారు మరింతగా ఈ అభివృద్ధికి పాటుపడాలని, ఈ వార్డు అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం గారికి కూడా భాగస్వామ్యం ఉంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు ఇక్కడికి రావడం, అదేవిధంగా సంజయ్ కుమార్ గారు శాసనసభ్యునిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్న సందర్భంలో మరోసారి వేద పండితుల మంగళ శాసనాలు ఇక్కడి వార్డు ప్రజలందరి ఆత్మీయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.